హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా బ్లాగ్. నేను మీ రంజాన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే నా డే వ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా మార్నింగ్ అయితే రైస్ అయితే ప్రిపేర్ చేసేసాను, కర్రీ అయితే చేస్తున్నాను. ఈరోజు కర్రీ వచ్చేసి గోరుచిక్కుడుకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే గోరుచిక్కుల్ని ఉడకబెట్టుకోవాలండి. తగినంత వాటర్ వేసుకొని కట్ చేసుకున్న గోరుచిక్కులు వేసుకోవాలి, అందులో ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. గోరుచిక్కులు ఉడికించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని పోపు అయితే పెట్టేసుకోవాలండి. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలు అయితే వేసుకోవాలండి. పోపు గింజలు ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఉడకబెట్టుకున్న గోరుచిక్కులు ఉన్నాయి కదా, అవి అయితే వేసుకోవాలి. గోరుచిక్కులు వేసుకున్న తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి. ఇందులో తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని గోరుచిక్కులను అయితే ఫ్రై చేసుకోవాలి. కొంతమంది పోపులోనే వెల్లుల్లి వేసుకుంటారండి, మేమైతే అలా వేసుకోము. గోరుచిక్కులు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచుకొని అయితే వేసుకుంటాము. ఈ వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత తగినంత కారం అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటాము. కారం వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. సింపుల్ గోరుచిక్కుడు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడైతే మా హస్బెండ్కి మార్నింగ్ లంచ్ అయితే రెడీ చేయాలి కదా, అందుకని చెప్పేసి రైస్ ముందే ఉడికించుకున్నాను అండి. అదైతే పక్కకు తీసేసుకున్నాను. ఈరోజు టిఫిన్ వచ్చేసి పూరి అయితే చేస్తున్నా అండి. అందులోకి పూరి కర్రీ అయితే రెడీ చేశాను. పిండి కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. పూరీలు అయితే అప్పుడప్పుడు చేసుకొని తింటేనే చాలా టేస్ట్గా ఉంటాయి వేడివేడిగా అండి. మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు. బయట క్లైమేట్ అయితే ఈరోజు చాలా చల్లగా ఉంది. అటు సైడ్ మా అమ్మ వాళ్ళ ఊర్లో అయినా మా అత్త వాళ్ళ ఊర్లో అయినా 2 డేస్ నుంచి వర్షాలు అయితే పడుతున్నాయంట. మాకైతే ఈరోజు మబ్బేసింది, చాలా చల్లగా ఉంది. వచ్చేసి 8:30 అయిందండి. ఈరోజు ఎండే లేదు. డైలీ అయితే 6 కల్లా ఎంత ఎండ వచ్చేదో ఇంట్లోకి వచ్చేది ఎండ. ఈరోజైతే చాలా చల్లగా ఉంది. నాకైతే వర్షం స్టార్ట్ అయిందండి. చెప్పా కదా చల్లగా ఉందని చెప్పేసి. ఆకు మీద చూడండి, వర్షం అయితే పడుతుంది. చీటా పడితే దేకో మౌత్ జాడుపో ఖేల్లేని జాంగో. క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. కాకు జాంగో गई जाने में नहीं जाना नहीं ऊपर. వర్షం పడేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి వీళ్ళు. టెర్రస్ పైకి వెళ్ళి ఆడుకుందామంటున్నాను కదా అని చెప్పేసి పూరి పిండి కలిపి పూరీలు చేస్తున్నానండి. అంతలోకి చూడండి ఎండ కూడా స్టార్ట్ అయింది. వర్షం పోయి చూపిస్తాను మీకు, చూడండి. అలా 4 తుప్పర్లు అయితే పడ్డాయి. ఆ తర్వాత ఎండ అయితే వస్తుంది. మేము చాలా చల్లగా ఉంది కదా, పూరీలు తిందామని చెప్పేసి ఇంట్రెస్ట్గా కలుపుకొని పూరీలు చేస్తుంటే ఎండ కూడా వచ్చేసింది. నాకు ఇలా పూరి మంచిగా కాలితే చాలా టేస్ట్గా అనిపించిందండి. క్రిస్పీగా ఉంటుంది. ఇదంతా తినడానికి చాలా బాగా అనిపించింది. పిల్లలకైతే ఇలాగైతే ఫ్రై చేశాను. నేనైతే ఇలాగే చేసుకుంటాను అండి పూరి. ఇలా క్రిస్పీగా ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. నాకైతే ఇలా తినడమే ఇష్టం పూరి.
నా పూరీలు అయితే రెడీ వచ్చేసి పిల్లల కోసం, వచ్చి నా కోసం. నేను పూరీలు అయితే అప్పుడప్పుడు వేడిగా వేసుకొని తింటా అండి. పూరీలంతా చేసిన తర్వాత ఒక్కొక్కటి అవి కొంచెం మెత్తగా ఉండి ఆయిల్గా ఉంటే నాకు నచ్చదు. ఇలా వేడిగా ఎప్పటికప్పుడు చేసుకొని తింటాం మేమైతే పూరీలు. ఇది వచ్చేసి పూరీ కర్రీ కొంచెమే చేస్తాను అండి, పిల్లలు కూడా ఎక్కువ తినరు. నేను మా హస్బెండే కదా, ఒక్క ఆనియన్తోనే చేస్తాను నేను పూరీ కర్రీ. ఇది నా కోసం, నాకైతే సరిపోయింది. కొంచెం కారం అయితే వేసుకున్నాం. అది టిఫిన్ చేస్తే కంపల్సరీ కావాలి. నేను మా హస్బెండ్ తక్కువే, కానీ మా పెదబాబుకి ఇదైతే చాలా ఇష్టం అండి. అందుకని చెప్పేసి తన కోసమైనా సపరేట్గా చేస్తాను. అదేందో నార్మల్ కారం వేసినా తిండు, కానీ టిఫిన్లో తనకైతే ఇది ఖచ్చితంగా కావాలి. ఇంకా కొంచెం నోరు బాగోలేదు అనుకుంటా, వద్దన్నారు. సరే అని చెప్పేసి వేయలేదు ఈరోజు. వీళ్ళిద్దరికైతే టిఫిన్ అయితే ఇచ్చేసానండి, తింటున్నారు. నా టిఫిన్ మేమైతే ఇప్పుడు టిఫిన్ చేస్తున్నామండి, తర్వాత కలుద్దాం. మార్నింగ్ మా పిల్లలు మా హస్బెండ్ అమ్మట వెళ్ళి కూల్ డ్రింక్స్ అయితే తెచ్చుకున్నారండి. ఇంకా వాళ్ళకైతే ఐస్ తినాలనిపిస్తుందంట. సరే నేను ఆ కూల్ డ్రింక్ కొంచెం ఇందులో వేయండి, ఐస్ లాగా చేస్తాను, ఆ ఐస్ అయిన తర్వాత తింటారు కానీ అంటే సరే అని చెప్పేసి కొంచెం కూల్ డ్రింక్ అయితే అందులో అయితే వేస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. తనైతే ఆరెంజ్ తీసుకున్నారండి. ఆరెంజ్ అయితే ఐస్ లాగా రాలేదు, ఎందుకనో తెలీదు. ఇదైతే బాగా ఐస్ లాగా అయితే వచ్చింది. 4 hours తర్వాత ఐస్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తిన్నారండి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఈవినింగ్ పూట పన్నీర్ రోల్ అనేది ప్రిపేర్ చేశాను అండి. కొంచెం పిండి మిగిలింది, పూరి పిండి, అందుకని చెప్పేసి ఇక్కడ పన్నీర్ రోల్ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఆ రెసిపీ వచ్చేసి షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, చూసేయండి. ఇదే అండి ఈరోజు సింపుల్ వ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేసుకున్నారు. మరో నీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల వీడియోస్ చేయగలుగుతాను. మరో నీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.